ఓ మాల్లోని వాష్రూమ్లో అజయ్ ఒక్కడే నడుస్తూ వెళుతుంటాడు. వెళ్ళి మగవారి కమోడ్లో పాస్ పోస్తుంటే పక్క కమోడ్ నుంచి ఆడగొంతుతో మధురమైన పాట వినిపిస్తుంది. కాస్త తేరుకుని అజయ్ ఆ కమోడ్ వైపు కళ్ళు తిప్పి చూస్తాడు. అక్కడ ఓ అందమైన అప్సరసలాంటి అమ్మాయి కనిపిస్తుంది అతనికి. ఆ అందాన్ని చూసి అసలు కళ్ళు తిప్పుకోలేకపోతాడు. ఆ అమ్మాయి కూడా అజయ్ వైపే శృంగారం నిండిన కళ్ళతో చూస్తూ తన కురులను సవరించుకుంటూ చేతులు తన మెడ మీద పెట్టుకొని కొంటెగా అజయ్ వైపు చూస్తూ తన మెడ మీద ఉన్న తన చేతులను మెల్లగా తన కుడి కంటి దగ్గరికి పోనించి తన బొటన వేలు మరియు తన చూపుడు వేలు తన కంట్లోకి పోనిచ్చి ఆ కనుగుడ్డును పీకుతుంది. రక్తం ధారగా కారుతుంటే నవ్వుతూ అజయ్ వైపు చూస్తూ ఉంటుంది ఆమె. ఆ చర్యకు అజయ్ భయభ్రాంతుడవుతాడు. ఇంతలో తన చేతితో ఆమె కనుగుడ్డుని అజయ్ మొహానికి తగిలేటట్టు విసురుతుంది. అంతే, ఒక పెద్ద కేక వేసి మళ్ళీ నిద్రలేస్తాడు అజయ్. అక్కడే తన పక్కనే ఉన్న తన తల్లి గుండెలకి హత్తుకొని ఏడుస్తూ ఓదారుస్తుంది. అక్కడే నిలబడిన విజయ్, అతని తండ్రి ఒకరి వైపు ఒకరు బాధ నిండిన కళ్ళతో చూసుకుంటారు. ఇంతలో విజయ్ బాధపడకండని తల్లిదండ్రులను ఉద్దేశించి అన్నయ్యను మళ్ళీ మామూలు మనిషిని చేద్దాం అని తల్లిదండ్రులకు ధైర్యాన్నిస్తాడు. తర్వాతి రోజు మళ్ళీ కుమార్ దగ్గరికెళ్ళి అతని ముందు నిలబడతాడు విజయ్. విజయ్ని చూసి కుమార్ ఒకంత అసహనంతో, ఇంకా నువ్వు మీ అన్న గురించి తెలుసుకోవడానికి వచ్చావా అన్నట్టు చూసి విజయ్తో చెప్పనారంభిస్తాడు. ఓ రోజు మీ అన్న అజయ్ నన్ను ఫోన్ చేసి, రే కుమార్, ప్రవీణ్ గాడిని పిలుచుకొని రోజు మనం కలుసుకునే చోటికి తొందరగా రా అన్నాడు. నేను అలాగే చేశాను. అక్కడికి నేను ప్రవీణ్ వెళుతూనే అక్కడే ఉన్న మీ అన్న అనిల్ ప్రవీణ్ని ఉద్దేశించి, రే ప్రవీణ్, పల్లెలో ఉన్న మీ పెద్దమ్మ మనువరాలికి బిర్యానీ దయ్యం పట్టిందని చెప్పావే, ఆ మిస్టరీని మనవాడు సాల్వ్ చేశాడు అని అజయ్ భుజాల మీద చేతులు వేసి కాస్త కుతూహలంగా చెబుతాడు, అప్రిషియేట్ చేస్తున్నట్టు. ఆ మాట విన్న కుమార్ కళ్ళల్లో ఆశ్చర్యం, కానీ ప్రవీణ్ మాత్రం పెదవి విరిచినట్టు చూస్తాడు అజయ్ మరియు అనిల్ వైపు. మళ్ళీ అనిల్ అంటాడు ప్రవీణ్తో, ముందు మీ పెద్దమ్మ వాళ్లకు ఫోన్ చేసి మొత్తం వివరం అడుగు, ఆవిడ చెప్తుంది అని అన్న అనిల్ మాటలకు ప్రవీణ్లో కాస్త కుతూహలంతో నిండిన చలనం వచ్చి ఫోన్ తీసి వాళ్ళ పెద్దమ్మకు ఫోన్ చేస్తాడు. ఆవిడ మొత్తం వివరంగా ప్రవీణ్కి చెప్పడం ఆరంభిస్తుంది. ఏమనంటే, వాళ్ళ మనవరాలు చదివే స్కూల్లో ఓ నీచుడైన టీచర్ ఆ అమ్మాయిని లైంగికంగా వేధించేవాడని, ఈ అమ్మాయి కాదు కూడదు అంటే తన మనవరాలు ఎవరో తన క్లాస్ అబ్బాయితో దిగిన సెల్ఫీని అందరికీ షేర్ చేస్తానని భయపెట్టి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడని, అప్పుడు ఆ నీచుడి నుంచి ఎలా తప్పించుకోవాలో ఏమి చేయాలో పాలుపోక ఆ అమ్మాయి అలా చేసిందని, ఆ ఖాదర్ భాయ్ బిర్యానీ హోటల్ గురించి కూడా ఆ పిల్లకు ఆ నీచుడే చెప్పాడని వాళ్ళ పెద్దమ్మ ప్రవీణ్కి వివరంగా చెబుతుంది. అది విన్న ప్రవీణ్ కాస్త ఆశ్చర్యపోయి ఫోన్ కట్ చేసి అజయ్ వైపు చూసి, నీలాంటి వాళ్ళు లేకపోతే ఈ సమాజం ఏమైపోతుందో అని దీర్ఘం తీస్తూ వ్యంగ్యంగా చెప్పి అక్కడి నుంచి జరజరా వెళ్ళిపోతాడు. వాళ్ళు ముగ్గురు అతను ఆ పోకడను చూసి కించిత్తు ఆశ్చర్యానికి గురై అతను వెళ్ళిన వైపు చూస్తుంటారు. వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు. ప్రవీణ్ మళ్ళీ తిరిగి వస్తాడు. సర్ అని వచ్చిన అతను అజయ్ ముందు బండి ఆపి, ఇక్కడి నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఓ పల్లెటూరు ఉంది. అక్కడ రోజు అర్ధరాత్రి 1 గంటకు ఓ అమ్మాయి నడుస్తుందట. అమ్మాయిని ఎందుకన్నానంటే దయ్యం అంటే నువ్వు నమ్మవు కదా అని
అక్కడి ప్రజలందరూ భయపడుతున్నారు. అక్కడ మిస్టరీ ఏంటో సాల్వ్ చేయగలవా అని అడుగుతాడు అజయ్ని ఉద్దేశించి ప్రవీణ్. అజయ్ కళ్ళల్లోకి చూస్తూ. అతని మాటలు సీరియస్గా వింటున్న అజయ్ రేపే బయలుదేరుదాం అంటాడు. వెంటనే ఓకే అంటాడు ప్రవీణ్. అలా నలుగురు స్నేహితులు ఆ దయ్యం నడిచే ఊర్లోకి వెళ్ళి అక్కడ ఓ టీ షాప్ దగ్గర నిలబడతారు. ఆ టీ షాప్ అతని దగ్గర టీ తాగుతూ అజయ్ అడుగుతాడు టీ షాప్ అతనితో, అవునయ్యా, మీ ఊర్లో రోజూ అర్ధరాత్రి ఓ దయ్యం తిరుగుతుందంట కదా, నిజమేనా అని. దానికా టీ షాప్ అతను కళ్ళను భయంతో పెద్దవి చేస్తూ, దాని గురించి ఏం చెప్పమంటారండి బాబు, దాని భయం వల్ల మా ఊళ్ళో అందరూ 9 గంటలకల్లా ఇళ్లల్లోకి వచ్చి ఇంక చచ్చినా ఇళ్ల నుంచి బయటికి వెళ్ళరండి బాబు అంటాడు.